ఈరోజు పరిశుద్ధాత్మతో పూర్ణ హృదయంతో సహవాసం చేయడం ఎలాగని నేర్చుకున్నాం. ఏంటి? పరిశుద్ధాత్మతో పూర్ణ హృదయంతో సహవాసం చేయడం. దేవుడు నమ్ముకున్నాంలే కాదు, దాన్ని పూర్ణ హృదయం అనుకోవడం. పూర్ణ హృదయం అయితే మనం పరిశుద్ధంగా ఉండలేము. దేవుని మాట అవిధేయత చూపించినప్పుడు సాతానుడు ఏలుబడి ఉంటుంది. అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, అన్ని సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి దానికి ఏంటంటే లూకా సువార్త 12వ అధ్యాయము 14వ వచనంలో 34వ వచనంలో ఏముందంటే, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును అని ఉంది వాక్యం. మీ ధనం ఎక్కడ ఉంటే అక్కడే మీ హృదయం అక్కడే ఉంటుందండి. మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే మీ హృదయం ఉండును.